1850లో మొఘలుల పాలన అంతమైపోయింది. ఆ తర్వాత బ్రిటిష్ వారు దాపరించారు మన దరిద్రాన్ని. వీళ్ళు రాకముందు మన దేశంలో ఆదాయ పన్ను లేదు. కేవలం భూమి మీద మాత్రమే పన్ను ఉండేది. అయితే బ్రిటిషర్స్ వచ్చాక అంటే 1860లో బ్రిటిష్ ఫైనాన్స్ మెంబర్ అయిన సర్ జేమ్స్ విల్సన్ 1860 ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని ప్రవేశపెట్టాడు. మనం ఇప్పుడు కడుతున్న ఇన్కమ్ ట్యాక్స్ సీల్ ని పుట్టించిందే ఈ పెద్ద మనిషి. ఏడాదికి 2000 రూపాయల కంటే ఎక్కువ సంపాదించే ప్రతి ఒక్కరూ పన్ను కట్టాల్సిందే. అప్పట్లో 2 నుంచి 4% వరకు పన్ను ఉండేది. ఈ ఆదాయ పన్నుని ప్రవేశపెట్టడానికి కారణం సిపాయిల తిరుగుబాటు. 1857లో జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామం ఇది. ఆ సంగ్రామంలో మన సిపాయిల వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి భారీ ఆర్థిక నష్టం వచ్చింది. ఆ నష్టాన్ని పూడ్చుకోవడం కోసం భారతీయుల నుంచి డబ్బు వసూలు చేయడానికి ఆదాయ పన్ను చట్టాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి బ్రిటిష్ ఫైనాన్స్ మెంబర్ జేమ్స్ విల్సనే మన దేశంలో పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టాడు. 1860లో భారతదేశంలో మొదటి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది కూడా జేమ్స్ విల్సనే.